मीडिया को गाड़ी మాలేగాం గ్రామంలో ఈ మాలేగాం గ్రామ పెట్రోల్ పంపు ఈ చౌరస్తా ఆధ్వర్యంలో మాలేగాం గ్రామంలో ఉన్నటువంటి రుణమాఫీ కాని రైతులు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు డిమాండ్ చేస్తున్నది ఒకటే, మీరు ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి 2 లక్షలకు రుణమాఫీ చేస్తా అని చెప్పారు. మీ మాట ప్రకారంగానే ఒక్కొక్క విలేజ్లో మీరు 15% మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. మిగతా 85% రైతులకు మాత్రం మీరు ధోకా చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనతోటి ఇక్కడ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారన్న సంగతి కూడా మీరు మర్చిపోవాలా. ఎందుకోసమంటే మీరిచ్చిన మాట ప్రకారంగానే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మాలేగాం గ్రామంలో మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా దశల వారీగా ఇలాంటి రస్తారోకోలు, ఇలాంటి ఉద్యమాలు ఒక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొనసాగించేటటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యమంత్రి గారు, ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఎందరో అమాయకులు మీరు చేస్తున్నటువంటి వాగ్దానాలను మీరు తప్పినందుకు ఎందరో రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎందరో మందికి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు హార్ట్ అటాకులు, గుండెపోటు, అదే ఏదో అనుకుంటా వారు చనిపోతున్నారు. దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు, మీరు ఇకనైనా మీరు రైతుల గురించి, రైతుల బాధ గురించి మీరు అర్థం చేసుకోవాలా. తక్షణమే మీరిచ్చిన హామీ ప్రకారంగానే మీరు 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాలని, లేని పక్షాన మీకు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత మేము ఉధృతంగా చేస్తామని కూడా ఈ సభాముఖంగా నేను మాలేగాం గ్రామం తరఫు నుంచి, రైతుల తరఫు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను.